ఏ రెసిపీ చేస్తున్నారు ఈరోజు మనం చికెన్ ర్యాప్ చేసుకోబోతున్నాం. చికెన్ ర్యాప్. ఏంటి దీనికి చికెన్ ర్యాప్కి సంబంధం ఏంటి అసలు మాట్లాడుకుందాం మనం. ప్రోస్టేట్ గ్రంథి అండ్ ఇట్స్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో ఇందులో భాగంగానే చికెన్ ర్యాప్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. చికెన్ ర్యాప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పెరుగు, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి. చికెన్ ర్యాప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం ఇన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చారేంటి? చాలా ఈజీ రెసిపీయే, కాకపోతే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అంటే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ చిన్న చిన్నవే, బట్ ఒక్కొక్క బౌల్లో వేసేసరికి మనకు పెద్దగా అనిపిస్తాయి. నార్మల్ కర్రీ చేసుకున్నా సరే మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూనే ఉంటాం. కొంచెం అర్థం అవ్వాలని విడివిడిగా పెట్టుకున్నాం అంతే. షవర్మా కైండ్ ఆఫ్ కనిపిస్తుంది. ఎస్, టైప్ ఆఫ్ హెల్దీ షవర్మా అనుకోవచ్చు. హెల్దీ షవర్మా, అంతకన్నా ఇంకేం కావాలి? ఎందుకంటే బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలని చెప్పారు కాబట్టి. సో మనం ప్రిపేర్ చేసుకుంటే మాట్లాడదాం. ఇంగ్రీడియంట్స్ చూస్తే భయం వస్తుంది. యా షూర్. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ పాన్ పెట్టుకుందాం అశ్విని. కొంచెం ఆయిల్ వేసుకుందాం అశ్విని ఫస్ట్. ఓకే. వెల్లుల్లి ముక్కలని కొంచెం వేద్దాం. ఓకే. నెక్స్ట్ చికెన్ ముక్కలని వేద్దాం. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాము, జస్ట్ కొంచెం స్టిర్ ఫ్రై అంతే. ఓకే. కొంచెం ఉప్పు వేద్దాం అశ్విని. ఓకే. ఇప్పుడు కొంచెం మిరియాల పొడిని వేద్దాం. సో ఇది అయిపోయింది అశ్విని. దీన్ని మనం ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అశ్విని. అండ్ దీనికి కావాల్సిన బేస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ కొంచెం పెరుగుని వేసుకుందాం. కావాలంటే మీరు యోగర్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో బయట అయితే సాసెస్ అవి వేస్తుంటారు కదా, దాని ప్లేస్లో మీరు కర్డ్ యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ కొంచెం టమాటా ముక్కలను వేద్దాం. కీరా దోసకాయ ముక్కలు. ఓకే. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం గరం మసాలా వేద్దాం. ఓకే. కొంచెం జీరా పౌడర్. ఓకే. కొంచెం కారం పొడి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేద్దాం అశ్విని. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం అశ్విని. దాని తర్వాత మనం చపాతీ ర్యాప్ని కాలుద్దాం. ఓకే. ఇప్పుడు మనం ర్యాప్ని కాలుద్దాం అశ్విని, 2 sides. ఓకే. సో ఇది కొద్దిసేపు టైం పడుతుంది కాబట్టి మనం రివైజ్ చేసుకుందాం. ఎస్ అశ్విని. సో ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి అండ్ ఏ ప్లేస్లో ఇది ఉంటుంది, ఫంక్షనింగ్ కూడా చెప్పండి. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మనకి మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఒక భాగం అశ్విని. జనరలీ మనకి ఇది యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా, యూరినరీ బ్లాడర్ కింద అనేది ఉంటుంది. దీని సైజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ వాల్నట్ షేప్ సైజ్లో ఉంటుంది అనమాట. ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమందికి ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే మనం ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటాము. అండ్ ఇంకా కొన్ని కండిషన్స్లో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది యాక్చువల్లీ మనకి సీమన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ సీమన్ ప్రొడక్షన్కి కావాల్సిన ఫ్లూయిడ్ దీని నుంచి వస్తుందన్నమాట. ఓకే. అండ్ ఆల్రెడీ మనం 2 days మాట్లాడుకున్నాం కదా. ఇన్ కేస్ కొంచెం ఏదన్నా ఎక్కువ అయితే కనుక ప్రాబ్లం, సర్జరీ వరకు వెళ్తారు, లేదంటే కనుక మెడిసిన్స్తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అండ్ ఏ స్టేజ్లో మనకి సర్జరీ వరకు తీసుకువెళ్తుంది ఇది? కొన్ని సర్జరీస్ అయితే డాక్టర్ మీకు చెప్తారు అశ్విని. ఇది అడ్వాన్స్ స్టేజెస్లోనే సర్జరీస్ చెప్తారనమాట డాక్టర్. లేదంటే ఒకవేళ జస్ట్ ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే ప్రోస్టేట్ ఇన్ఫ్లమేషన్ని ప్రోస్టైటిస్ అంటాము. సో ఇన్ఫ్లమేషన్ ఉందంటే నార్మల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తారు డాక్టర్. అండ్ దీని తోడుగా మనకి కొన్ని మెడికేషన్స్ అనేవి ఇస్తారనమాట. అండ్ మీరు తీసుకునే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.
ఇన్ఫ్లమేషన్ కాజ్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫ్లేమ్ అయ్యి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్కి లీడ్ అవుతుంది అనమాట. సో మెడికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని యోగా పోజెస్ ఉన్నాయి అశ్విని. సో ప్రోస్టేట్ ఎవరికైతే ఎన్లార్జ్ అయ్యింది లేదంటే జస్ట్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ డైట్తో పాటు ఎక్సర్సైజ్ కనుక కంబైన్ చేశారనుకోండి, ఫ్యూచర్లో ఇది రాకుండా కూడా చూసుకోగలుగుతాం అనమాట. సో మెడికేషన్ అని చెప్పేసి అన్నారు కదా, నార్మల్గా అయితే ఒక పర్సన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక, సో ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం వస్తే కనుక ఎన్నాళ్ళు మెడికేషన్ అనేది ఇస్తారు? సో దీనికి మెడికేషన్స్ అనేవి ఒకవేళ ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక పర్టికులర్ డ్యూరేషన్ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు అశ్విని. లేదు ఈ మెడిసిన్స్ ఆపేసిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా డైట్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా కొన్ని కండిషన్స్లో డాక్టర్ మీకు ప్రోస్టేట్ రిమూవల్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో ప్రోస్టేట్ చాలా పాడైందంటే జనరలీ మీకు ఒక సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా ప్రోస్టేట్ గ్లాండ్ని మొత్తం తీసేస్తారనమాట. ఓకే. సో త్రూ బై సర్జరీయా? ఎస్, బై సర్జరీ ద్వారా డాక్టర్ మీకు రిమూవ్ చేసేస్తారు. ఓకే డానీ. సో ఇది ఒకసారి చూద్దాం. కొద్దిగా నూనె వేసుకుందాం అశ్విని. ఓకే. సో ఇది అయిపోయింది అశ్విని, ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం. బేస్కి ఇంతకుముందు మనం మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్ని స్ప్రెడ్ చేద్దాం అశ్విని. ఓకే. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేద్దాం. ఓకే. ఇప్పుడు దీన్ని ఒక వ్రాప్ లాగా చుట్టేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం అశ్విని. ఓకే. చికెన్ ర్యాప్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, ఫైనల్లీ చికెన్ ర్యాప్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. చికెన్ ర్యాప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పెరుగు, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి. చికెన్ ర్యాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, ఉడికించిన చికెన్, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కకి పెట్టుకోవాలి. తరువాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, టమాటో ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం గరం మసాలా, జీరా పౌడర్, కారం పొడి వేసి అన్నిటినీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే మళ్ళీ పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ర్యాప్ని నూనె వేసి రెండు వైపులా కాల్చుకొని పెట్టుకోవాలి. ముందు రెడీ చేసి పెట్టుకున్న రెండు మిశ్రమాలని వేసి ర్యాప్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ ర్యాప్ రెడీ.